వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తండ్రి కథ అనేది లైవ్లో చేశాను కదా, ఆల్రెడీ వీడియో చూసే ఉంటాను. అలానే ఇది పార్ట్ 2 అండి. ఇది లాస్ట్ వరకు చూడండి. ఒక ట్రిక్ కూడా ఉంది దీంట్లో, ఒక టాస్క్ కూడా ఉంది. టాస్క్ అని కాదు, ఒక షాకింగ్ న్యూస్ ఉంది. ఏంటి అనేది తెలియాలండి, లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో ఏంటంటే ప్రతి కుటుంబంలో ప్రతి ఆడపిల్లకి జరిగిన స్టోరీ ఇలాగే ఉంటుంది. సో లాస్ట్ వరకు విజిట్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా. నేను లైవ్లో అయితే మా చిన్న అమ్మాయికి బాబు పుట్టాడు, అక్కడి వరకు స్టాప్ చేశాను కదా. చిన్న అమ్మాయికి బాబు పుట్టాక తర్వాత ఏమైంది ఏంటన్నది ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం చూసండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. నేను మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. ఓకేనా. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. చిన్న అమ్మాయికి అబ్బాయి పుట్టాడా అని చెప్పాను కదా. అబ్బాయి పుట్టాక 5 years అలాగా పుట్టింట్లోనే ఉంటారు కదండి. పుట్టింట్లో 5 months, సారీ 5 years కాదు, 5 months పుట్టింట్లో ఉంటారు కదా. ఆ పుట్టింట్లో ఉన్నప్పుడు 1 monthలోనే చిన్న అమ్మాయి వాళ్ళ అత్తయ్య గారు ఎక్స్పైర్ అని చెప్పాను కదా. ఆవిడది సంవత్సరం వచ్చింది, ఎలా రావాలి అన్నారు. కాకపోతే 1 monthలో వెళ్తే బాబుని కూడా తీసుకెళ్ళాలి కదా. సో వద్దని వీళ్ళు ఒప్పుకోలేదు. సర్లే అయినప్పుడు వాళ్ళ ఆయన గారు వాళ్ళే చక్క పెట్టేశారు. తర్వాత 3rd monthలోన ఎప్పుడో ఇది వచ్చింది. ఏంటి, వాళ్ళ ఊరిలో ఒక అమ్మవారు ఉంటారండి. అమ్మవారికి గరగిద్దామని అనుకున్నారంట. ఇప్పుడు పోయారని చెప్పాను కదా, ఎక్స్పైర్ అయ్యారని చెప్పాను కదా వాళ్ళ అత్తయ్య గారు అనుకున్నారంట. అనుకుంటే అది గరగిద్దాం అనుకునేలోపు ఆవిడ అయిపోయారు కాబట్టి అప్పటికే 4 years అయిపోతుంది కదా వీళ్ళు మ్యారేజ్ అయ్యి. వీళ్ళు గరగిద్దాం అనుకుని అంటే 3rd monthలో వచ్చేస్తుందంట అన్నారు. మళ్ళీ 3rd monthలో మొత్తం పెట్టి పంపించేద్దాం అనుకునే మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే అది కాదంట, ఇంకా 1 month ఉందంట అన్నారు. సరేలేండి 1 month ఉంటే 5th month వచ్చేస్తుంది కదా, అప్పుడు పంపుతాము అన్నారంట. సర్లే అనుకున్నాము. ఓ పక్కనేమో 4th monthలో వచ్చేస్తుందా ఏంటి అన్నవారు, నాకు అవ్వద్దా లేదా నేను అనుకునేమో ఆ అమ్మాయి అంట. ఇక్కడేమో వీళ్ళేమో 5th month రాగానే పంపేయండి, 5th monthలో వచ్చేస్తుంది అమ్మవారు, అప్పుడు గరగిచ్చేద్దామని చెప్పారంట. సరే అని అప్పుడు 5th monthలో మొత్తం పెట్టి పంపించేశారండి. అమ్మాయికి అయితే మరి 5th month 5 month అక్కడ ఉంది. 5th month ఇక్కడికి రావాలంటే కొంచెం కొత్తగా బెంగగా ఉంటుంది కదా తల్లిదండ్రులను వదిలి. తను ఆ బెంగతోనే వాళ్ళ చిన్నమ్మగారు అమ్మాయి చెల్లెల్ని తీసుకుని వచ్చేసిందండి. చెల్లెల్ని తీసుకుని పంపేశారు ఇక్కడికి వాళ్ళ అత్తగారింటికి వచ్చేసింది. తర్వాత 5 months 6 month తర్వాత ఏదో ఇక్కడ అక్కడ అటు ఇటు ఫంక్షన్స్కి వెళ్తూ బస్సు బాగానే అయిపోయిందండి. తర్వాత మళ్ళీ వీళ్ళ డాడీ స్టోరీ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారా, వస్తుంది చూడండి. ఎందుకంటే తర్వాత ఏమైందంటే అండి, బాబుకి 1 year వచ్చేస్తుంది. వాళ్ళ బాబుకి ఆల్రెడీ బర్త్డే చేద్దాం అనుకున్నారు. వాళ్ళ అత్తయ్య గారు అప్పుడే పోయారు. అప్పటికే 1-2 months అవుతుంది అంతే. అప్పుడు అంత గ్రాండ్గా చేయకూడదు కదా, మరి బాగోదు కదా అని గ్రాండ్గా చేయలేదు. నార్మల్గా ఒక 200 members-తో ఫంక్షన్ అనేది చేస్తారు. అది కూడా వాళ్ళ అమ్మాయి గారి ఇంటి దగ్గర చేస్తే బాగోదని వాళ్ళ తాతయ్య గారి ఇంటి దగ్గర కోరమిల్లో చేశారు అనమాట. కోరమిల్లో చేశాక ఇంకా సెకండ్ అబ్బాయికైనా చెయ్యాలి కదా అని వాళ్ళ నాన్న అమ్మ అందరూ వాళ్ళ తాతయ్య గట్రా అనుకుంటుంటే, అప్పుడు సెకండ్ బర్త్డేకి వాడి బర్త్డే రోజు చేద్దామని ఫిక్స్ అయ్యి కళ్యాణ మండపం గట్టా రెడీ చేసుకున్నారు. అలాగే ఒకరోజు వీళ్ళు వెళ్ళి గిఫ్ట్లు తీసుకుని వచ్చేసాము. అక్కడ లంచ్ కూడా బయట చేశారు. అప్పుడు ఇంకా టెన్షన్ మొదలైపోయింది అందరికీ, ఏం చేయాలో తెలియట్లేదు. బర్త్డే చేద్దామా పెద్దామంటే రేపే బర్త్డే, ఇంకెలా అని ఆలోచించుకునేలోపు సర్లే అని ఎవరికి చెప్పలేదు. వాళ్ళ అమ్మగారికి కూడా చెప్పకుండా వాళ్ళ అక్క చెల్లికి చెప్పింది. అంటే చెల్లి ఎవరు అంటే ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది వాళ్ళ అమ్మగారు కదా, ఆ అమ్మాయికి చెప్పింది. తను కూడా ఇంకా టెన్షన్తో ఏది చేసే వాళ్ళిద్దరూ కొంచెం సర్లే నాన్న కూల్గా ఉంచుదాము, ఏం చెప్పొద్దు అని నిర్ణయించుకున్నారంట. కానీ వాళ్ళ డాడీ ఊరుకుంటారా, ఆయనేమో ఏంటి అక్కడ ఏదో మాట్లాడుకున్నారు వాళ్ళు, అసలు నాకేమైంది ఏంటి, దాన్ని హార్ట్ అటాక్ అన్నారు ఏంటని చిన్న
జాగ్రత్త ఏం లేదంటున్నాను, కొంచెం ఏదో నొప్పిగా అనిపించిందని మీకు ఇంజక్షన్ చేసి వదిలేశారంట అనేమో తను చెప్తూ ఉందంట. సర్లే అని మార్నింగ్ లేచేటప్పటికి మళ్ళీ హార్ట్ అటాక్ మళ్ళీ వచ్చింది. 5కి ఎప్పుడు అంట మళ్ళీ అనిపించింది. సర్లే అని మళ్ళీ ట్యాబ్లెట్ వేస్తే అది వేసుకున్నాక ఒక అయిపోయింది. మళ్ళీ స్నానానికి వెళ్ళాక వచ్చి ఇంకా ఆయన తట్టుకోలేకపోయారు. ఇలా నాకు ఎక్కువగా వస్తుంది అని కూర్చుంటే మేము ట్యాబ్లెట్స్ మళ్ళీ డాక్టర్ గారు చేద్దాం ఇంజక్షన్ అలా చేస్తారంటే ఆగండి కొంచెం అని ఆ ట్యాబ్లెట్ వేసుకున్నారంట. మళ్ళీ తగ్గిందంట. ఓకే అనుకుని మళ్ళీ ఎవరికి తెలియనివ్వకుండా ఇంకా వేరే ఫంక్షన్ హాల్ దగ్గర, ఊళ్ళోనే వేరే ఫంక్షన్ హాల్ దగ్గర జరుగుతుందని అక్కడికి షిఫ్ట్ అయిపోతామని అందరం వెళ్ళిపోయాము. ముందు వాళ్ళ చిన్నమ్మాయి, వాళ్ళ అల్లుడు గారు, వాళ్ళ మామయ్య గారు అందరూ వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏమో వాళ్ళ పెద్దమ్మాయిని ఎక్కించుకొని ఈయన బండి మీద వస్తుంది. సడన్గా మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందంటండి. వాళ్ళ పెద్దమ్మాయికి ఎంత చేయాలో తెలియక భయపడి వెంటనే ట్యాబ్లెట్ ఇచ్చిందంట. ట్యాబ్లెట్ ఇస్తే సర్లే అని కూర్చుని పోయారంట. కొంచెం నీరసంగా వచ్చి ఆ తర్వాత పైకి లేసి రూమ్లోకి వచ్చేసారంట. రూమ్లోకి వచ్చాక ఎలా అయినా ఓ పక్కన ఫంక్షన్ జరుగుతుంది, ఓ పక్కన ఈ హడావిడి ఫంక్షన్ హడావిడి ఏమీ తెలియలేదండి. ఇప్పుడు ఏంటో నేను ఇంకా ఆగలేను, టెస్ట్ ఏంటో చెప్పేస్తున్నాను. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు ఆ తండ్రి మా నాన్నగారండి. అండ్ అక్క అని చెప్తున్నాను కదా, ఆ అక్కే మా అక్క, వాళ్ళ అమ్మాయి మా అమ్మండి. ఇప్పుడు నేనే వాళ్ళ చిన్నమ్మాయిని. మా ఇంట్లోనే మా బాబు బర్త్డేకి ఈ హార్ట్ అటాక్ అనేది వచ్చింది. ఇప్పటి నుంచి ఈ స్టోరీ అనేది కంటిన్యూ అవుతుందండి. అప్పుడు హార్ట్ అటాక్ వచ్చాక కొంచెం కూల్ అవుతారని రూమ్లో ఏసీ రూమ్లో కూర్చోబెట్టి పడుకోమన్నాము. తర్వాత రిలేటివ్స్ అందరూ ఇంకా చుట్టాలందరూ వస్తూ ఉంటారు కదండి, చుట్టాలందరూ రావడం మొదలుపెట్టారు. అందరూ ఏంటి ఇంకేమన్నా కోపం వచ్చిందా ఏంటి, ఎందుకు ఎంత సైలెంట్గా ఉన్నారు, ఎందుకు పక్కకు కూర్చున్నారు అని అందరూ అడగడమేనండి. ఆ టైంలో ఇంకా ఫంక్షన్ ఆడాడు మొదలైపోయింది. 11:30, 12 అయిపోతుంది. సర్లే అని ఇంకా నేను కూడా రెడీ అయిపోయి స్టేజ్ ఎక్కేసాను. స్టేజ్ నా మనసు అంతా ఇక్కడ ఉంది, వెళ్తూ వస్తున్నాను కానీ అలాగే నాయనని చూస్తుంది. ఏంటి ఎలా అవుతుంది, ఈవినింగ్ ఎదుగులా ఈవినింగ్ వరకు చూడు తండ్రి, అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తాము, నాన్నగారికి ఏం అవ్వకుండా చూడు, హార్ట్ అటాక్ రాకుండా చూడు అని దేవుడు మొక్కుంటూ ఉన్నానండి. అలాగే హార్ట్ అటాక్ అనేది చాలా వరకు కాస్తుంది. ఆ ఫంక్షన్ టైంలో అస్సలు రాలేదు. తర్వాత ఏమైందంటే సడన్గా నా పెద్దనాళ్ళు చిన్నాళ్ళు వచ్చారు. అప్పటికి ఇలా పడుకొని ఉండగా సడన్గా మాకు భయం వేసి మార్నింగ్ డాక్టర్ గారు ఫోన్ చేశారు. ఆయన సడన్గా వచ్చారు. సడన్గా వచ్చినప్పటికి వాళ్ళ అన్నయ్య, అన్న, తమ్ముడు, మా చిన్నాళ్ళు, మా పెద్దనాళ్ళు వచ్చారు. ఏంటి ఎందుకు ఇలా పక్క కూర్చుంటారు, ఏమైంది అని అడిగినప్పటికీ అప్పటి వరకు ఎవరికి తెలియదు. అప్పుడు ఒకసారిగా ఓపెన్ అవగా ఇలా అయితే అలాగా తీసుకెళ్ళిపోవాలి హాస్పిటల్కి. మా పెద్దనాన్నగారికి ఆల్రెడీ స్టంట్ అయిందండి. ఆయన ఇలా ఎక్కువ ఉంచకూడదు, 24 గంటలు టైం చెప్పారు అన్నారు కదా, తీసుకెళ్ళిపోవాలని మొదలుపెట్టారు. మాకు ఇంకేం చేయాలో తెలియదు. గుండెల్లో దడదడ అనిపించేయండి. ఫస్ట్ ఏమో ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోయింది. మా బుజ్జక్క మా మేనత్తో వచ్చి దగ్గర పెట్టుకున్నప్పటికీ అక్కడికి నాకు కళ్ళ నీళ్ళు ఆగలేదు. చాలా దుఃఖంగా అనిపించింది, చాలా బాధగా అనిపించింది. తర్వాత నేను స్టేజ్ ఎక్కేసాను. స్టేజ్ మీద ఉన్నాం కదా, మాకు వచ్చి ఇలాగ పెద్దనాన్నగారు వాళ్ళు నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. నేను బావగారు హాస్పిటల్కి తీసుకెళ్తాము, నీ దగ్గర అమ్మ ఉంటుంది, ఏం కంగారు పడుకు, బాగానే ఉందని చెప్పాను. కానీ ఎప్పుడు అంటే ఫస్ట్ నుంచి కంగారు ఆయన లైఫ్లో అన్నీ అనిపించారు కదా, ఇదేంటి మళ్ళీ ఎలా పడింది, ఇప్పుడేంటి సడన్గా నేను వెళ్ళడానికి కూడా లేదు, స్టేజ్ మీద ఉన్నాను, ఎలా రావాలి, సాగనంపడానికి కూడా రావడానికి లేదని చాలా బాధపడ్డాను. ఒక్కసారిగా ఆ స్టేజ్ మీద నాకు కళ్ళంపటి నీళ్ళు వచ్చేసాయి. అలా తుడుచుకుంటూ పక్క తిరిగి తుడుచుకుంటూ ఏం చేయాలో తెలియని పరిస్థితి. వెళ్ళామంటేనేమో అంత గత్తరైపోతుంది, ఏంటి ఏం బాగలేదు అనుకుంటారు కదా. సరే తర్వాత చూస్తున్నాను కానీ ఎదురుగుండానేమో కారు పెట్టి నాన్నని ఎక్కించారంట. నాన్న ఎక్కించినప్పుడు నేను చూడలేదు. టెన్షన్తో నాకే గుండెల్లో కూడా
టెన్షన్ ఏదో కళ్ళు తిరిగిపోతున్నట్టు టెన్షన్గా అనిపించింది. అప్పుడు నాన్న ఎక్కడం తెలియదు. తర్వాత అక్క వాళ్ళు ఎత్తుంటే చూసాను. సర్లే అయితే తీసుకెళ్తారేమో అని అనుకున్నాను. తర్వాత తీసుకెళ్ళిపోయాక ఇలాగా వెళ్ళాక ఏమి చెప్పలేదు. అంటే స్టంట్ పడుతుందని ఏమీ అనుకోలేదు. మ్యాక్సిమం టాబ్లెట్స్కి నయం అవుతుంది అనుకున్నాను. తర్వాత స్టంట్ పడుద్ది అని చెప్పారంట. స్టంట్ పడుతుందంటే అప్పటికి నాకు తెలియదు. తర్వాత బర్త్డే అని అన్నాడు. ఇలాగా అక్క వాళ్ళేమో ఉంచేసి మామూలుగా వాళ్ళకి ఎంతో దూరం కదండి, ఒక 1/2 కిలోమీటర్ అంతే ఇల్లుని హాస్పిటల్ని. అక్క ఇంటికి వెళ్ళేటప్పటికంట ఇలా ఫోన్ వచ్చిందంట, మీ నాన్నకి అదే మా వదిన ఉంటుంది హాస్పిటల్లో, ఈ సిరి త్వరగా రా, ఇలా స్టంట్ పడేలా ఉంది అని చెప్పారంట. అక్క ఇంకా టెన్షన్ ఎలా అవుతుందో తెలియదు. మా ఇల్లు మధ్యలో రైల్వే స్టేషన్ గేట్ కూడా పడుతుంది. ఆ గేట్ పడితే అక్క హడావుడికి దాని నుంచి దాటుకుంటానే వెళ్ళిపోయిందంట. ఇంకా బాధపడితేనేమో ఆయన బాధపడకూడదు, బీపీ వస్తేమో స్టంట్ పడదు అని అలా కంట్రోల్ చేసుకుందంట. కంట్రోల్ చేసుకుని తర్వాత దేవుడి దయ వల్ల బాగానే స్టంట్ చేశారు, బాగానే అయిపోయింది. తర్వాత ఇదంతా నాకు తెలియదండి. తర్వాత ఒక అయిపోయిన 1/2 అవర్కో 1 అవర్కో చేసి చిన్ని మీ ఆయన గారికి అలాగే చెప్పాము, నీకు ఇప్పుడు చెప్తున్నాము ఇలా నాన్నకి స్టంట్ పడింది అని చెప్పింది. నాకు ఇంకా ఏమైందో తెలియదు. ఇంకా మైండ్ పనిచేయలేదు, ఏం మాట్లాడదామన్న మాట కూడా రాలేదు. ఇంకా స్టన్ అయిపోయి ఇంక మూవల్లేదు రాలేదు. ఫోన్ పెట్టేసాను అంతే. ఫోన్ పెట్టేసి ఏడుస్తూ ఆ తర్వాత కొంచెం మా ఆయన గారు కూడా నాకు ఎందుకు చెప్పలేదంటే నేను చెప్తే బాధపడతానని మా ఆయన గారు కూడా చెప్పలేదు. నాకు ఇంకా 2 అవర్స్ అలా ఏడుస్తున్నాను. ఆ రోజు దీపావళి కూడా, దీపావళికి దీపాలు పెడదామని నాకు మనసు అందుకని దీపాలు పెట్టలేదు. అలాగే ఈ చిరాకులో మా ఆయన గారి మీద కోప్పడ్డం ఇవన్నీ జరిగిపోయాయి. దేవుడు ఇలాంటిది ఎందుకు ఇచ్చారా అన్నట్టుగా చాలా భయమేస్తుంది. ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని అనుభవించిన మా నాన్నగారికి మళ్ళీ ఈ స్టంట్ పెట్టారు. అది స్టంట్ దేవుడి దగ్గర బాగానే పడ్డాలి, కానీ లైఫ్లో ఏ ఇబ్బందులు పడకుండా ఆయన ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా మా నాన్నగారిని బ్లెస్ చేయండి. ఇప్పుడైతే బాగానే ఉన్నారు, ఆయన పనులు ఆయన చేసుకోగలుగుతున్నారు. మొన్న హైదరాబాద్ కూడా ఎందుకు వెళ్ళామంటే ఒక 10-20 డేస్ రెస్ట్గా ఉంటారని తీసుకెళ్ళాము. అక్కడ రెస్ట్గానే ఉన్నారు. ప్రస్తుతానికైతే హెల్త్ బాగుందండి. మీరు కూడా కోరుకోండి. ఇలాంటి తండ్రి ప్రతి ఆడపిల్ల జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాను. అలానే నేను ఇంత వీడియో చేసిందాన్ని మా నాన్నగారి వీడియోని మీకు పెట్టాలి కదా, మా నాన్నగారు ఎలా ఉంటారనేది మీరు చూడాలి. కాబట్టి తప్పకుండా షార్ట్లో కానీ వీడియోలో కానీ మీకు పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంతవరకు చూసారని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, కామెంట్ కూడా చేయాలి, లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరో వీడియో ఏంటంటే మా నాన్నగారు వీడియోనేనండి, అది తప్పకుండా చూడండి. అలానే షార్ట్లో పోస్ట్ చేశాను, లైవ్ వీడియో ఉంది చూడండి. లైవ్ వీడియోలో పార్ట్ 1 ఉంటుంది, ఇది పార్ట్ 2 నుంచి కంటిన్యూ అయ్యాను. పార్ట్ 1 కూడా చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియో